హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1 kg చికెన్లో ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకోవాలి. అదే చికెన్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ స్పైసెస్ వేసుకోవాలండి. నా దగ్గర హోల్ స్పైసెస్ లేవు, సో నేను చెక్క లవంగం 2 వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే అన్నీ వేసుకోవచ్చు, యాలక్కలు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి తిప్పుకొని మ్యారినేట్ చేసుకొని చికెన్ కూడా వేసుకొని ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి. దాని తర్వాత 1 టీ స్పూన్ మసాలా పొడి వేసుకొని మసాలాలంతా చికెన్కి పట్టేలాగా పైకి కిందకి కలుపుకోవాలి. ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ బాస్మతి రైస్ వేసుకున్నా అండి. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్, అంటే 4.5 గ్లాసెస్ హాట్ వాటర్ పోసుకోవాలి. హాట్ వాటర్ పోసుకోవడం వల్ల ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది. మీరు 1 గ్లాస్ తక్కువ పోసుకోవచ్చు, లేదా 1/2 గ్లాస్ తక్కువ పోసుకోవచ్చు. ఎందుకంటే చికెన్లో నుంచి కూడా వాటర్ వస్తాయి కాబట్టి మనకి సరిపోతుంది. సేమ్ 4.5 పోసుకోవాలని లేదు. నేను ఇక్కడ 4 గ్లాసెస్ పోసుకున్నాను, ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి. ఒకసారి కలిపేసుకొని మన తక్కువైతే వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం రైస్ ఉడికించుకోవాలి. ఇక్కడ 2 ఆనియన్స్, 4 to 5 మిర్చీస్ తీసుకోవాలి. మనం పీసెస్ 70% ఉడికించుకుంటే చాలండి. ఒక ఫోర్క్ తీసుకొని గుచ్చుకొని చూసుకోండి ఉడికిందో లేదా అని. ఎక్కువ ఉడికితే కనుక మనం ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కలు విరిగిపోతూ ఉంటాయి. సో 70% ఉడికితే మనకి 30% ఫ్రైలో ఉడికిపోద్ది. సో నేను ఇక్కడ ముక్కలన్నీ తీసుకొని ఒక పక్కకు పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే నాకు 70% ఉడికింది అనిపించింది. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కానీ రైస్కి ఇప్పుడు ఒక ప్యాన్లో మనం 2 స్పూన్స్ నెయ్యి, ఒక 4 నుంచి 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకు హోల్ స్పైసెస్ ఉంటాయి కదండి, ఆ హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. నా దగ్గర అన్నీ లేవు, సో చెక్క లవంగం ఈ 2 వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మనము వాటిని కలిపేసుకోవాలి. ఆ స్పైసెస్ని కలుపుకున్న తర్వాత మనము ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్, మిర్చి ఇవి కూడా వేసేసుకోవాలి. ఒకసారి వేసేసుకున్న తర్వాత మనం వాటిని పైకి కిందకి మనము కలుపుకోవాలి. ఎందుకు అంటే కనుక కొంచెం అన్ఈవెన్గా ఫ్రై అవ్వకుండా ఉంటాయి. దాని తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత చిన్న టీ స్పూన్ ఉప్పు వేసుకొని మనం ఇందాక పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కొలుసుకొని తక్కువ ఉంటే పోసుకోవాలి, ఎక్కువ ఉంటే కనుక తీసేసుకోవాలి. మళ్ళీ దానిలో రైస్ వేసేసుకొని మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టుకోవాలి. 4 ఉల్లిపాయలు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు మనము పక్కన కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట. మీకు కరివేపాకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, బట్ ఫ్రైలోకి కరివేపాకే టేస్ట్ ఎక్కువ. ఫ్రై కాబట్టి కాజు వేసుకునే టేస్ట్ ఉంటుంది. లేదు అనుకుంటే మీకు 2 ఇష్టం లేదంటే 2 స్కిప్ చేసుకోవచ్చు, బట్ కరివేపాకు మాత్రం మెయిన్ టేస్ట్. దాని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదండి, అవి వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి, పైకి కింద కలుపుకొని. దాని తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మసాలా, ఇవన్నీ వేసేసుకొని మనకి ఉల్లిపాయలకి పట్టేలాగా బాగా వేయించుకోవాలండి కలుపుకుంటూ. దాని తర్వాత ఉడికించిన చికెన్ వేసుకోవాలి. ఉడికించిన చికెన్కి ఉప్పు కారాలు పట్టేలాగా ఒక్కసారి పైకి కిందకి కలుపుకొని వేయించుకుంటూ ఉండాలండి. మనకి మాడకుండా ఉండాలంటే తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, కలిపాక ఈ టెక్స్చర్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మసాలా వేసుకొని మళ్ళీ చికెన్కి పట్టేలాగా తిప్పుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని చికెన్ని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత రైస్ చూసారు కదండి ఎంత మంచిగా ఉడికిపోయిందో పొలుగ్గా. సో ఇలాగా పొలుగ్గా ఉడకాలి. ఇది ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.